Hi students, today we are going to discuss RRB Clerks Films క్వశ్చన్ పేపర్ నెంబర్ 98. ఫస్ట్ మనం రీజనింగ్ పార్ట్ వర్కౌట్ చేద్దాం. తర్వాత అర్థమెటిక్ పార్ట్లో ఏదైనా నెంబర్ సిరీస్ ఉంటే అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో ఫస్ట్ మనకేంటంటే గ్రూప్ క్వశ్చన్ 1 to 5 గ్రూప్ క్వశ్చన్. ఆ గ్రూప్ క్వశ్చన్లో మొత్తం మనకు 5 క్వశ్చన్స్ కూడా సో బేస్డ్ ఆన్ నెంబర్స్. ఓకేనండి. సో డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఎట్లా మనకు అందుకే మోడల్ అంతా పరిచయం కాబట్టి ఇన్ ఈచ్ నెంబర్ ఆల్ ద డిజిట్స్ ఆర్ అరేంజ్డ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విత్ ఇన్ ది నెంబర్. విత్ ఇన్ ది నెంబర్లో నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్ రాయమంటున్నాడు. యాక్చువల్గా రాస్తే చూడండి 754 753 సో 762 దెన్ 863 దాన్ని ఏమి మనం మార్చాల్సిన అవసరం లేదు, అది రెడీగా ఉంది మనకి. 943 మార్చేసాం. ఇన్ హౌ మెనీ నెంబర్ ద ఫార్మ్డ్ విల్ ద సెకండ్ డిజిట్ బి ఎగ్జాక్ట్లీ డిజిల్ బై 2. ఇలా మార్చేసిన తర్వాత సెకండ్ డిజిట్ అంతా 2 చేత భాగించబడే నెంబర్స్ అన్నాడు. 5 భాగించదు, 2 చేత. 6 భాగిస్తుంది, 4 భాగిస్తుంది. సో అలాగా 2 చేత భాగించబడే మిడిల్ డిజిట్స్ మనకు 3 ఉన్నాయి. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 3 is subtracted from the first digit of the every odd number. ఓకే, ఫస్ట్ రాస్తున్నాను చూడండి. 745 537 276 863 394. సో 3 is subtracted from the first digit of the every odd number. ఆడ్ నెంబర్ కాబట్టి 3 subtraction 445, ఆడ్ నెంబర్ కాబట్టి 3 subtraction 237, ఆడ్ నెంబర్ కాబట్టి 3 subtraction 563. ఓకేనండి. తర్వాత ఎవరీ ఈవెన్ నెంబర్ 3 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద ఎవరీ ఈవెన్ నెంబర్. 3 యాడ్ చేయమన్నాడు. 576 694. సో వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ నెంబర్స్ దస్ ఫార్మ్డ్. హైయెస్ట్ నెంబర్ ఉన్న వాటిలో మనకు హైయెస్ట్ నెంబర్ చూడండి ఒకసారి. హైయెస్ట్ నెంబర్ మనకు 694, లోయెస్ట్ నెంబర్ 237. డిఫరెన్స్ 457 ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 4. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఈజ్ డివైడ్ బై ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఉన్న వాటిల్లో మనకు హైయెస్ట్ నెంబరు సో 863, దాంట్లో ఫస్ట్ డిజిట్ 8. సో ఈజ్ డివైడ్ బై ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. ఉన్న వాటిలో లోయెస్ట్ నెంబర్ 276, దాంట్లో ఫస్ట్ డిజిట్ 2. సో భాగిస్తే ఆన్సర్ ఎంత? 4. అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 3 ద పొజిషన్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది నెంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఫస్ట్ అండ్ థర్డ్ ఇంటర్చేంజ్ అంటే మిడిల్ కామన్గా ఉంటుంది. 57 735 672 368 493. ఓకే. వాట్ విల్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ ఈవెన్ నెంబర్. లోయెస్ట్ ఈవెన్ నెంబర్ అన్నాడు. లోయెస్ట్ ఈవెన్ నెంబర్ ఈ రెండే మనకు ఈవెన్ నెంబర్లు. లోయెస్ట్ 368, దాంట్లో ఫస్ట్ డిజిట్ అంటే 3. ప్రొడక్ట్ చేయమంటున్నాడు. దేంతో ప్రొడక్ట్ చేయమంటున్నాడు? సో ఆఫ్ ద నెంబర్ దస్ ఫార్మ్డ్ అండ్ ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ ఆడ్ నెంబర్. థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ మనకి ఏంటంటే ఆడ్ నెంబర్ యాక్చువల్గా. ఓకేనా. థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఉన్న వాటిలో ఆడ్ నెంబర్. థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ ఆడ్ నెంబర్ అంటే 493. సో థర్డ్ డిజిట్ అంటే 3. 3 into 3 is equal to 9. Our answer is first option. Right. Next question number 5. All the numbers are arranged descending order from left to right. ఉన్న నెంబర్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్ రాయమంటున్నాడు. రాయకుండా మనం నెంబరింగ్ ఇద్దాం రండి. ఉన్న వాటిలో బిగ్గెస్ట్ నెంబర్ 1, సెకండ్ బిగ్గెస్ట్ 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. వీటన్నిటిని మనం ఏంటంటే సపోజ్ చూడండి. సో డిసెండింగ్ ఆర్డర్ రాస్తే 1 2 3 4 5 అంటే 4 అంటే మనకి ఈ ప్లేస్లో 394 వస్తుంది యాక్చువల్గా 4 అంటే. ఓకే, ఏమంటున్నాడు చూడండి. సో ఆల్ ద నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ది నెంబర్స్ విచ్ ఈస్ ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద నెంబర్స్ దస్ ఫార్మ్డ్. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఈజ్ యాడెడ్ టు ద సెకండ్ డిజిట్. 3 ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ 9. 3 + 9 ఎంత? 12. అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6.
క్వశ్చన్ నెంబర్ 6 నుంచి 10 దాకా డేటా సఫిషియన్సీ అండి. ఇది కూడా మన గ్రూప్ క్వశ్చన్ 5 క్వశ్చన్స్ యాక్చువల్గా వర్కౌట్ చేద్దామండి. ఓకే, ఏమన్నాడు చూడండి. ఫస్ట్, ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ 9 పీపుల్ ఫేసింగ్ నార్త్. ఓకే, 9 పీపుల్ కదా, ఒక్క నిమిషం చూడండి. 9 పీపుల్, ఇదిగోండి 9 పీపుల్, 1 2 3 4 5 6 7 8 9 people in a straight line of 9 people facing north. Who stands fourth from the left end of the line? లెఫ్ట్ నుంచి ఫోర్త్ పర్సన్ అన్నాడు. ఓకే, వర్కౌట్ చేద్దాం. డేటా ఫస్ట్ పాయింట్, స్టేట్మెంట్ 1, ఎం స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఇద్దండి. ఓకే, ఓన్లీ 3 పీపుల్ స్టాండ్ బిట్వీన్ ఎం అండ్ డబ్ల్యూ. అటు అవకాశం లేదు, ఇటు రావాల్సిందే. 1 2 3. ఓకే, దెన్ పీ స్టాండ్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. పీ స్టాండ్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే, అడిగిన కోసం లెఫ్ట్ నుంచి మనకి ఏమన్నాడంటే ఫోర్త్ పర్సన్ అన్నాడు. ఇదిగోండి, లెఫ్ట్ నుంచి ఫోర్త్ పర్సన్. ఎస్, ఆన్సర్ వచ్చేసింది. పి స్టేట్మెంట్ 1 ద్వారా ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి వెంటనే ఆన్సర్ 1 పెట్టకూడదు, 2 కూడా చెక్ చేయాలి. యాక్చువల్గా 2 చెక్ చేద్దానండి. జే స్టాండ్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఓకే, ఓన్లీ 4 పీపుల్ స్టాండ్ బిట్వీన్ జే అండ్ టీ. 1 2 3 4. ఓకే, పీ స్టాండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. పీ స్టాండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. ఎస్, స్టేట్మెంట్ 2 ద్వారా కూడా లెఫ్ట్ నుంచి ఫోర్త్ పర్సన్ ఎవరు వస్తున్నారు, పి. బట్ స్టేట్మెంట్ 1 ద్వారా స్టేట్మెంట్ 2 ద్వారా ఒకే పర్సన్ ఒకే రకమైన ఆన్సర్ రావాలని ఏం లేదు. డిఫరెంట్ అయినా రావచ్చు, సిమిలర్ అయినా రావచ్చు, ఎలా వచ్చినా కన్సిడర్ చేయొచ్చు. సో కాబట్టి మనకి స్టేట్మెంట్ 1 ద్వారా వస్తుంది, స్టేట్మెంట్ 2 ద్వారా వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంది యాక్చువల్గా? ఏదర్ ఆఫ్ ది కేసులో ఆన్సర్ వస్తే ఏం పెట్టాలా? ఏదర్ స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 అని ఆన్సర్ పెట్టాలా. అది ఎక్కడ ఉందో యాక్చువల్గా ఒకసారి మీరు ఎత్తుక్కోండి, ఆన్సర్ వచ్చేస్తుందా? ఓకేనండి, ఎక్కడ ఉంది చూసుకోండి ఒకసారి. సో డేటా స్టేట్మెంట్ నో, స్టేట్మెంట్ డేటా బోత్ 1 and 2 నో. నెక్స్ట్ ఏంటంటే, సో 4లోను 5లోను చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మనకి ఏంటంటే స్టేట్మెంట్ 1 ద్వారా వచ్చింది, స్టేట్మెంట్ 2 ద్వారా వచ్చింది. ఏదర్ ఆఫ్ ది కేసులు ఆన్సర్ వస్తే ఏదర్ 1 ఆర్ 2 సఫిషియంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఓకే, బై హౌ మెనీ ఇయర్స్ ఈజ్ అంకిత ఓల్డర్ దాన్ శృతి? ఓకే, ఓల్డర్ దాన్ శృతి. రామన్ ఈజ్ 3 years ఓల్డర్ దాన్ అంకిత. రామన్ ఈజ్ 3 years ఓల్డర్ దాన్ అంకిత. ఓకే, శృతి ఈజ్ యంగర్ దాన్ రామన్. శృతి ఈజ్ యంగర్ దాన్ రామన్. శృతి అనే పర్సన్ రామన్ కన్నా యంగరు, అంకిత ఏమో రామన్ కన్నా 3 years ఏంటంటే మనకేంటంటే, సో ఏమన్నాడు, రామన్ అనే పర్సన్ 3 years అంకిత కన్నా ఓల్డర్ ఉన్నాడు యాక్చువల్గా. అంటే బేసికల్గా వీళ్ళిద్దరూ ఇతని కన్నా తక్కువే. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంకిత ఓల్డర్ దాన్ శృతి అన్నాడు. దీని ద్వారా మనం అంకితకి శృతికి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేము. కాబట్టి 1 సో నాట్ సఫిషియంట్, పనికిరాదు. దెన్ 2 చెక్ చేద్దాం. సో లలిత్ ఈజ్ ఓల్డ్ యాజ్ అంకిత్. లలిత్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ అంటే దట్ మీన్స్ లలిత్ నెక్స్ట్ అంకిత్ ఇద్దరు కూడా సమానమైన వయసు అనమాట. లలిత్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ అంకిత అన్నారు. లలిత్ ఈజ్ 2 years ఓల్డర్ దాన్ శృతి. లలిత్ ఈజ్ 2 years ఓల్డర్ దాన్ శృతి. నేను అడిగిన క్వశ్చన్ ఏమన్నానంటే అంకితకి శృతికి మధ్య రిలేషన్, వీళ్ళిద్దరు ఈక్వల్ అయినప్పుడు లలిత్ నుంచి శృతికి ఏ రిలేషన్ అయితే కనెక్ట్ అవుతుందో అంకితకు కూడా అదే రిలేషన్ కనెక్ట్ అవుతుంది కదా. సో 2 alone సఫిషియంట్. స్టేట్మెంట్ 2 alone సఫిషియంట్. ఓకేనా, ఆన్సర్ ఎక్కడ చెక్ చేసుకోండి. యాక్చువల్గా 2 alone సఫిషియంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. హౌ మెనీ స్టూడెంట్స్ డస్ క్లాస్ ఎక్స్ హ్యావ్ అనుకోవచ్చు, లేదంటే 10th అనుకోండి, మీ ఇష్టం ఎలా అయినా కానీ. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 14 more than ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. బాయ్స్ అంటే గర్ల్స్ కన్నా 14 more అన్నాడు. మరి గర్ల్స్ ఎంత తెలియాలి కదా యాక్చువల్గా, కాబట్టి తెలియకపోతే ఆన్సర్ చేయలేం. దేర్ ఆర్ 8 teachers ఇన్ ది క్లాస్ అన్నాడు. యాక్చువల్గా దేర్ ఆర్ 8 teachers ఇన్ క్లాస్ 10th అన్నాడు. సో దీని ద్వారా కూడా మనం ఆన్సర్ చేయలేం యాక్చువల్గా. ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 14 more than ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. దేర్ ఆర్ 8 teachers ఇన్ క్లాస్ 10th అన్నాడు, ఆర్ ఎక్స్ అన్నాడు. ఓన్లీ 1 ద్వారా ఆన్సర్ రావటం వల్ల దెన్ ఓన్లీ 2 చూద్దాం. యాక్చువల్గా ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3 times ద నెంబర్ ఆఫ్ టీచర్స్ అన్నాడు. దీని ద్వారా కూడా మనకు ఆన్సర్ రాదు. ఎందుకంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే 3 times నెంబర్ ఆఫ్ ఏంటంటే టీచర్స్ అన్నారు. ఇక్కడ టీచర్స్ ఎంతమంది తెలియదు మనకి యాక్చువల్గా. సో ఓన్లీ 1 పనికిరాదు, ఓన్లీ 2 పనికిరాదు. ఈ 2 రానప్పుడు ఏం చేస్తామంటే 1 and 2 కలుపుతాం. 1 and 2 కలిపితే యాక్చువల్గా మనకి ఏంటంటే బేసికల్గా క్లాస్లో 8 teachers ఉన్నారు. ఓకేనా, ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 3 times ద నెంబర్ ఆఫ్ టీచర్స్ అన్నారు. దట్ మీన్స్ ఏంటంటే 8 into 3 ఈజ్ ఈక్వల్ 24 members. ఎవరు వీళ్ళు? గర్ల్స్. టీచర్స్కి ఏంటంటే థ్రైడ్స్ అన్నారు కాబట్టి 24 members. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 14 more than ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అన్నాడు. సబ్ కాబట్టి ఏంటంటే గర్ల్స్ 24 కాబట్టి 14 more అన్నాడు. 14 more అంటే దట్ మీన్స్ ఏంటంటే ఆ 14 మనం యాడ్ చేసామనుకోండి, సో 38 బాయ్స్ అయిపోతారు యాక్చువల్గా. ఓకేనండి, ఎలా వచ్చింది ఆన్సర్? బోత్ 1 and 2 టుగెదర్. బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ అవర్ ఆన్సర్. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఏ? వై అనే పర్సన్ ఏకి ఏమవుతాను అడిగాడు యాక్చువల్గా. ఓకే, చెక్ చేద్దానండి. సో వై మ్యారీడ్ టు ఎన్, ఇదండి వై మ్యారీడ్ టు ఎన్. మేల్ ఎవరో ఫీమేల్ ఎవరో తెలియదు. వై ఇస్ ద సన్ ఆఫ్ ఆర్, వై ఇస్ ద సన్ ఆఫ్ ఆర్, వై ఇస్ ద సన్ ఆఫ్ ఆర్ అనగానే ఎన్ అనే పర్సన్ ఫీమేల్ అని తెలిసిపోతుంది, మ్యారీడ్ కపుల్ కాబట్టి. నెక్స్ట్, ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ, ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ, ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ అంటే దట్ మీన్స్ ఏంటంటే ఏ అనే పర్సన్ వై అనే పర్సన్ సిబ్లింగ్ అని తెలిసిపోతుంది మనకి. బట్ ఏ అనే పర్సన్ ఏంటంటే మేల్ ఫీమేల్ అని తెలియదు. బట్ అడిగిన క్వశ్చన్ వై రిలేటెడ్ టు ఏ, వై అనే పర్సన్ ఏకి ఏమవుతారు బ్రదర్. ఆన్సర్ వచ్చేసింది 100. కాకపోతే వెంటనే 1 పెట్టకూడదు, 2 కూడా చెక్ చేయాలి. ఎమ్ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఏ, ఎమ్ ఈస్ ద వైఫ్ ఆఫ్ సో ఏ. ఓకే, దెన్ ఏ ఇస్ ద సన్ ఆఫ్ ఆర్, ఏ ఇస్ ద సన్ ఆఫ్ ఆర్. ఓకే, ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వై, ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వై. ఓకే, ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వై. బట్ ఏ అనే పర్సన్ వై అనే పర్సన్ సిబ్లింగ్, తోడబుట్టిన వాళ్ళు. అడిగిన క్వశ్చన్ వై అనే పర్సన్ ఏ కన్నారు. జెండర్ తెలియకుండా ఆన్సర్ చేయలేం, ల్యాక్ ఆఫ్ జెండర్. దట్ ఈస్ వై 2 అలోన్ నాట్ సఫిషియంట్, 1 అలోన్ సఫిషియంట్. అవర్ ఆన్సర్ ఈస్ 1 అలోన్ సఫిషియంట్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. అమాంగ్ ఫ్రెండ్స్ పీక్యూఆర్ఎస్ హూ స్కోర్డ్ ద హైయెస్ట్. ఉన్న నలుగురిని మన ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేయాలి. ఇదిగోండి 1 2 3 4 ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేయాలి. వీళ్ళని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అందరికన్నా మనకి ఏంటంటే సో హైయెస్ట్ అన్నాడు. అంటే ఈ ప్లేస్లో పర్సన్ మనకు కావాలి, ఆ ప్లేస్లో పర్సన్. పీ స్కోర్డ్ మోర్ దాన్ ఎస్, ఆర్ స్కోర్డ్ మోర్ దాన్ సో క్యూ, ఆర్ స్కోర్డ్ మోర్ దాన్ క్యూ. వీళ్ళిద్దరూ ఇక్కడ వస్తారా లేకపోతే ఇక్కడ వస్తారా తెలియదు. కాబట్టి 1 అలో నాట్ సఫిషియంట్. క్యూ స్కోర్డ్ మోర్ దాన్ పి, క్యూ స్కోర్డ్ చూడండి, క్యూ స్కోర్డ్ మోర్ దాన్ పి, మోర్ దాన్ పి. ఎస్ స్కోర్డ్ లెస్ దాన్ ఆర్, ఎస్ స్కోర్డ్ లెస్ దాన్ ఆర్ అంటే సో దట్ మీన్స్ ఆర్ స్కోర్డ్ మోర్ దాన్ ఎస్ఏ కదా. సో ఎస్ ఆర్ నో, ఎస్ స్కోర్డ్ లెస్ దాన్ ఆర్ అంటే దట్ మీన్స్ ఆర్ స్కోర్డ్ ఏంటంటే మోర్ దాన్, సో ఎస్. ఓకేనండి. దీని ద్వారా కూడా ఆన్సర్ రాదు, ఎందుకంటే వీళ్ళిద్దరిని ఎక్కడ ఇన్కార్పొరేట్ చేయాలో మనకు తెలియదు, కాబట్టి ఆన్సర్ రాదు. ఇప్పుడు రెండు క్లబ్ చేద్దాం. రెండు క్లబ్ చేస్తే యాక్చువల్గా పి అనే పర్సన్ ఎస్ కన్నా ఎక్కువ, ఆర్ అనే పర్సన్ క్యూ అనగానే ఎక్కువ. క్యూ కన్నా ఎక్కువ అంటే ఎవరు చూడండి, క్యూ కన్నా ఎక్కువ పి అంట. ఓకే, అక్కడ ఇచ్చేద్దాం. సో ఆర్ అనే పర్సన్ ఎస్ కన్నా ఎక్కువ అన్నారు. ఆర్ అనే పర్సన్ సో ఆర్ కన్నా ఎస్ ఎక్కువ అన్నారు. యాక్చువల్గా ఆర్ కన్నా ఎస్ ఎక్కువ, చూడండి ఆర్ కన్నా మనకి ఏంటంటే ఎస్ ఎక్కువ, ఆర్ కన్నా ఎస్ ఎక్కువ. అంటే బేసికల్గా క్యూ కన్నా పి ఎక్కువ, పి కన్నా ఎస్ ఎక్కువ యాక్చువల్ అనమాట. సో క్యూ అనే పర్సన్ పి కన్నా ఎక్కువ, పి అనే పర్సన్ ఎస్ కన్నా ఎక్కువ. ఆర్ అనే పర్సన్ మనకు క్యూ కన్నా ఎక్కువ అంట. ఆర్ అనే పర్సన్ చూడండి, ఆర్ అనే పర్సన్ క్యూ కన్నా ఎక్కువ, ఇది కూడా ఇచ్చినాడు యాక్చువల్గా. ఆర్ అనే పర్సన్ క్యూ కన్నా ఎక్కువ అంటే బేసికల్గా ఇప్పుడు మనకి ఆర్ క్యూ పి ఎస్ ఆర్డర్లో వచ్చేసారు. అడిగిన క్వశ్చన్ మనకి ఏంటంటే హైయెస్ట్ ఎవరంటే సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆర్. ఓకేనా. ఎలా వచ్చింది ఆన్సర్? బోత్ 1 and 2 సో టుగెదర్ సఫిషియంట్. అవర్ ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. ఎక్కడైతే మనకి ఏంటంటే బోత్ 1 and 2 ఉందో సో ఆన్సర్ పికప్ చేసుకోండి. బోత్ 1 and 2 స్టేట్మెంట్ ఆర్ సఫిషియంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో దిస్ ఈజ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అండి. యాక్చువల్గా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. రండి. సో ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అన్నాడు. ఆర్కి ఐకి మధ్య రిలేషన్ చూడండి. ఐ నుంచి ఆర్ కైనా, ఆర్ నుంచి ఐ కైనా ఎటైనా తీసుకోవచ్చు రిలేషన్. యాక్చువల్గా గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వస్తుంది. ఐ గ్రేటర్ దాన్ ఆర్ అని వస్తుంది. ఐ గ్రేటర్ దాన్ ఆర్ అంటే దట్ మీన్స్ ఆర్ లెస్ దాన్. సో మనకి ఏంటంటే ఐ రావాలా. కానీ వాడు ఏమంటున్నాడు? ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అంటున్నాడు. సో రాంగ్, మన ఆన్సర్ కాదు, ఫాలో కాదు, డజ్ నాట్ ఫాలో. నెక్స్ట్ ఎన్కి మధ్య రిలేషన్. వీళ్ళిద్దరు సమానం అయినప్పుడు, సిఈ అనేవాళ్ళు సమానం అయినప్పుడు సి నుంచి ఈకి, ఈ నుంచి సికి ఏ రిలేషన్ ఉంటుందో సేమ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఆ ప్లేస్లో ఈ అని తీసుకోవచ్చు. గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్, సో గ్రేటర్ దాన్. సో కాబట్టి ఎన్ గ్రేటర్ దాన్ ఈ. ఓన్లీ 2 కంక్లూజన్ ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, 1 డజ్ నాట్ ఫాలో. ఓన్లీ 2 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఓకే, హెచ్కి ఆర్కి మధ్య రిలేషన్ చూడండి. ఈ సింబల్స్ ఇటు, ఆ సింబల్స్ అటు, కెనాట్ బి డిటర్మైన్. ఆన్సర్ డిసైడ్ చేయలేం, కెనాట్ సే. కాబట్టి 1 డజ్ నాట్ ఫాలో, మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఈకి యూకి మధ్య రిలేషన్. ఈకి యూకి మధ్య రిలేషన్ చూడండి. ఈకి యూకి మధ్య ఇక్కడ ఈ ఉన్నారు, ఇక్కడ యూ ఉన్నారు. ఒక్క నిమిషం చూడండి. ఈ సింబల్ ఇటు, ఈ సింబల్స్ ఇటు, కెనాట్ బి డిటర్మైన్. సో కాబట్టి ఏంటంటే 1 డజ్ నాట్ ఫాలో, 2 డజ్ నాట్ ఫాలో, 1 and 2 డజ్ నాట్ ఫాలో. సో కాబట్టి నేదర్ కంక్లూజన్ 1 నాట్ 4 ఫాలోస్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఎంకి సికి మధ్య రిలేషన్ చూడండి. ఎం ఇక్కడ, సి ఇక్కడ, కొన్ని సింబల్స్ ఇటు, కొన్ని సింబల్స్ అటు.
సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ ముగ్గురు పర్సన్స్ మధ్య అయినా నలుగురు పర్సన్స్ మధ్య అయినా సింబల్స్ ఎగనెస్ట్లో ఉంటే ఎప్పుడు కూడా మన రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేం. కాబట్టి ఏంటంటే సో డజ్ నాట్ ఫాలో, వన్ డజ్ నాట్ ఫాలో. దెన్ జేఎస్ అన్నారు. ఓకే, ఇదిగోండి జేఎస్ greater than or equal and greater than or equal, always greater than or equal, j greater than or equal to c, again c greater than s, greater than or equal and greater than, always greater than. So kabatti j greater than s, only 2 follows, only conclusion 2 follows. Yes, first option our answer. Next question number 14. ఎప్పుడైనా కానీ ఆన్సర్లో సబ్జెక్టు ప్రెడికేట్ సబ్జెక్టు సేమ్ అయ్యండి, ఒకటి ఈక్వల్తో ఉండి ఒకటి లెస్ దాన్ కానీ ఒక గ్రేటర్ దాన్ కానీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ కాంప్లిమెంటరీ పెయిర్. బట్ అయినా చెక్ చేద్దానండి. టీకి పీకి మధ్య రిలేషన్ చూడండి, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఏంటంటే వాళ్ళ మధ్య ఎం నుంచి ఏంటంటే మనకి పీ నుంచి ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ కనెక్ట్ అయిపోద్ది. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ. టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ అంటే టీ లెస్ దాన్ పీనా టీ ఈక్వల్ టు పీనా మనము డిసైడ్ చేయలేము. ఇది కానీ ట్రూ అయితే ఇది ఫాల్స్ అవ్వాలా, ఇది కానీ ట్రూ అయితే ఫాల్స్ అవ్వాలా, ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్. సో దట్ ఈస్ వై ఏంటంటే either 1 or 2 follows. This is called contradiction and complementary pair. Either conclusion 1 or conclusion 2 follows, either of the case. కాబట్టి either 1 or 2. Next question number 15. ఎస్ కి ఈకి మధ్య రిలేషన్, ఎస్ ఈక్వల్ టు ఈఎన్, ఏ అన్న ఏ ఈక్వల్ టు ఎస్ అన్న రెండు ఒకటి. ఈ ప్లేస్లో మనం ఎస్ అయినా మనం సో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఎస్ 1 ఫాలో. దెన్ ఈకి ఎంకి మధ్య రిలేషన్, కామన్ ఎవరంటే కామన్ మనకి ఏంటంటే ఎల్ కామన్ కాబట్టి ఎం గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఎల్ అంటే ఎం గ్రేటర్ దాన్ ఎల్. తర్వాత నెక్స్ట్ ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ కనెక్ట్ చేసుకుంటే గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఎం గ్రేటర్ దాన్ ఈ. ఎం గ్రేటర్ దాన్ ఈ అంటే కన్వర్షన్ ఈ లెస్ దాన్ ఎం. ఎస్, బోత్ కంక్లూషన్ 1 and 2 follows, both are follows, both conclusions follows. So option is 2. Next question number 16. సో దిస్ ఈజ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫా న్యూమరికల్ సింబల్ కోడ్ అండి. యాక్చువల్గా ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ వర్కౌట్ చేయాలి. ఇది కూడా మనకి సింపుల్ క్వశ్చన్ యాక్చువల్గా, ప్లస్ ఏంటంటే మనకి బాగా స్కోరింగ్ వచ్చే ఏరియా అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 to 20 గ్రూప్ క్వశ్చన్, 5 క్వశ్చన్స్. ఓకే, వాట్ షుడ్ బి కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్ బేస్డ్ ఆన్ ది గివన్ అరేంజ్మెంట్. సో నథింగ్ బట్ క్వశ్చన్ సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ని మనము 1 by 1 చెక్ చేసి నెక్స్ట్ మన ఆన్సర్ ఏందో మనం కనుక్కోవాలా. ఓకే రండి, ఫస్ట్ ఎం ఇచ్చాడు, ఇదిగోండి ఎం, తర్వాత బి ఇచ్చాడు, తర్వాత యు ఇచ్చాడు, తర్వాత స్టార్ ఇచ్చాడు. అంటే ఎం దగ్గర నుంచి బి అంటే 1 2 3 4 5 ఇస్తున్నాడు. తర్వాత యు అంటే సో బి దగ్గర నుంచి యు అంటే 1 2 3 4 5 6 ఇస్తున్నాడు. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 ఇస్తున్నాడు. నెక్స్ట్ మనం 8 ఇవ్వాలి. 8 అంటే దట్ మీన్స్ 1 2 3 4 5 6 7 8. మన ఆన్సర్ వైతో స్టార్ట్ అవ్వాలి. వైతో స్టార్ట్ అయిన ఆన్సర్లు 1లో ఉంది, 3లో ఉంది. ఎలిమినేషన్, దెన్ ఎలిమినేషన్, ఈ రెండు మన ఆన్సర్లు. 9 కామన్. ఎప్పుడైనా కానీ ఆప్షన్స్లో 5 ఆప్షన్స్ ఉన్నప్పుడు 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు రిమైనింగ్ రెండిట్లో 2 మిగిలినప్పుడు ఆ రెండిట్లో కామన్ కొన్ని ఎలిమెంట్ చెక్ చేయబాకండి. డిఫరెన్స్ ఎలిమెంట్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 9 కామన్ కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేద్దాం. సో లాస్ట్ ఎలిమెంట్ స్లాష్ చూడండి, స్లాష్ అన్నాడు, బీటా అన్నాడు, తర్వాత జీ అన్నాడు, తర్వాత 9 అన్నాడు, తర్వాత ఏం రావాలా, డబ్ల్యూ రావాలా. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ క్వశ్చన్ ఆప్షన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయండి, చాలా వరకు ఎలిమినేషన్ అయిపోయి మనకి యాక్యురేట్ ఆన్సర్ బయటకు వచ్చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ అరేంజ్మెంట్. సచ్ నెంబర్స్ అంటున్నాడు. గివెన్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెటర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. అంటే ఎలా ఉండాలంటే సింబల్ ఉండాలా, నెంబర్ ఉండాలా, లెటర్ ఉండాలా. సింబల్, నెంబర్, లెటర్ చూద్దాం రండి. సింబల్, నెంబర్, లెటర్ ఇద్దండి. ఎండ్ 7B. ఎండ్ అంటే సింబల్, 7 అంటే నెంబర్, బి అంటే లెటర్. ఈ కాంబినేషన్ ఈ విధంగా 3 కలిసిన కాంబినేషన్ ఇంకెక్కడైనా ఉందో ఒకసారి చెక్ చేద్దానండి. ఎక్కడైనా చెక్ చేస్తే సింబల్, నెంబర్, లెటర్, సింబల్, నెంబర్, లెటర్, సింబల్, నెంబర్, లెటర్, సింబల్, నెంబర్, లెటర్. నో, ఎక్కడా కూడా లేదు అసలు. ఓన్లీ వన్. అవర్ ఆన్సర్ ఈజ్ 5th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 9th to the left of 21st from the left. తెలుసు కదా షార్ట్ కట్, లెఫ్ట్ మైనస్, రైట్ మైనస్. లెఫ్ట్లో పెద్ద నెంబర్ ఎంత, సో 21st. చిన్న నెంబర్ ఎంత, 9. 21 - 9 ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్కడి నుంచి 12, లెఫ్ట్ నుంచి 12. ఇదిగోండి లెఫ్ట్ నుంచి 12. 2 4 6 8 10 12 అంటే మన ఆన్సర్ యూ. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19.
సో దిస్ ఇస్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఇచ్చిన 5 ఎలిమెంట్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ అందులో ఏ 4 అయినా కానీ ఒక కామన్ ప్రాపర్టీని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ మన ఆన్సర్ అనమాట. ఓకే, చెక్ చేద్దాం. ఫస్ట్ అసలు 1 by 1 చెక్ చేద్దాం. అసలు యాక్చువల్గా A6 అన్నాడు, చూద్దాం. ఫస్ట్ A6 అన్నాడు. A6 ఎక్కడ ఉందో చూడండి. A6 కాన్సిక్యూటివ్, M2 కాన్సిక్యూటివ్. నెక్స్ట్ వచ్చిందంటే కాపీరైట్ ఎస్ కాపీరైట్ ఎస్ కాన్సిక్యూటివ్. E8 అన్నాడు. E8 ఎక్కడ ఉంది చూడండి. E8 ఎస్ కాన్సిక్యూటివ్. దెన్ ఏంటంటే సీకే కాన్సిక్యూటివ్. ఎస్, అన్నీ కూడా కాన్సిక్యూటివ్. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ కాన్సిక్యూటివ్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ చెక్ చేద్దాం. 6 నుంచి W అన్నాడు. 6 నుంచి W అంటే దట్ మీన్స్ 1 2 3 4 ఫోర్త్ ఎలిమెంట్ ఇస్తున్నాడు యాక్చువల్గా. దెన్ 2 దగ్గర నుంచి B అన్నాడు. 1 2 3 4 ఎస్ ఫోర్త్ ఎలిమెంట్ ఇస్తున్నాడు యాక్చువల్గా. దెన్ ఎస్ నుంచి B అన్నాడు. ఎస్ నుంచి B 1 2 3 4 ఎస్, ఇది కూడా ఫోర్త్ ఎలిమెంట్ ఇస్తున్నాడు. 8 నుంచి L అన్నాడు. 8 నుంచి L ఇచ్చుకోండి. 8 నుంచి 1 2 3 ఇస్తున్నాడు. ఎస్, ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎప్పుడైనా కానీ ఆడ్ మ్యాన్ అవుట్లో ఇచ్చిన 5 ఎలిమెంట్స్లో 3 ఎలిమెంట్స్ ఒకేలాగా ఉండి ఫోర్త్ ఎలిమెంట్ డిఫరెన్స్ వస్తే అదే మన ఆన్సర్ ఆటోమేటిక్గా. ఫిఫ్త్ ఆప్షన్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అవర్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఆల్ ద నెంబర్స్ ఆర్ డ్రాప్ ఫ్రమ్ ద అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 12th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఇచ్చిన సీక్వెన్స్లో నెంబర్స్ మొత్తం డ్రాప్ చేయమన్నాడు. మీరేం డ్రాప్ చేయొద్దు అసలు. ఎక్కడ నెంబర్ వచ్చినా కౌంట్ చేయొద్దు. కౌంట్ ఇవ్వకుండా స్కిప్ చేయండి యాక్చువల్ అనమాట. అలా డ్రాప్ చేసిన తర్వాత ఫ్రమ్ ద రైట్ సైడ్ ఏంటంటే మనకి ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 12th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు. 12th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. ఇదండి రైట్ నుంచి చెక్ చేస్తున్నాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 నెక్స్ట్ 10 11 12 స్టార్ అవర్ ఆన్సర్. ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెంబర్లు వచ్చి నేను కౌంట్ చేయలేదు, స్కిప్ చేశాను యాక్చువల్గా. ఓకేనండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 21th క్వశ్చన్. 21th క్వశ్చన్కి వచ్చేలేకే సీటింగ్ అరేంజ్మెంట్ అండి. సీటింగ్ అరేంజ్మెంట్ సింపుల్ క్వశ్చన్ యాక్చువల్గా చూద్దారండి. 7 ఫ్రెండ్స్ నేమ్లీ NOPQRST ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ బట్ నాట్. ఓకే, వదిలేసేయండి. డైరెక్ట్గా మన పాయింట్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా కన్ఫామ్డ్గా ఉంటేనే మెయిన్ ఫ్రేమ్లో ఇన్కార్పొరేట్ చేయండి, అదర్వైజ్ రఫ్ వర్క్ చేసుకోండి యాక్చువల్గా. లేదేదైనా మనకి ఏదైనా 2 రకాలు 3 రకాలు పాసిబిలిటీ వస్తే 2 రకాల అరేంజ్మెంట్స్ సైమల్టేనియస్గా కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎంతమంది? 7 ఫ్రెండ్స్ చూడండి. 7 ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 ఫ్రెండ్స్. T stands thought to the left of P. T stands thought to the left of P అంటే దట్ మీన్స్ చూడండి, అలా ఉండాలా. ఈ పాయింట్ మెయిన్ ఫ్రేమ్లో ఎక్కడ ఇన్కార్పొరేట్ చేయాలో మనకు తెలియదు. అలా ఉంచండి, తర్వాత మనం ప్లాన్ చేసుకొని సో ఆ పాయింట్ చేద్దాం. ఓన్లీ 1 పర్సన్ స్టాండ్ బిట్వీన్ T and R. ఓన్లీ 1 పర్సన్ స్టాండ్ బిట్వీన్ T and R అంటే ఇలాగైనా రావచ్చు, లేదంటే అదర్వైజ్ ఇంకో పాసిబిలిటీ చూడండి. ఇంకో పాసిబిలిటీ అలాగైనా రావచ్చు, ఇదైనా రావచ్చు, అదైనా రావచ్చు, బట్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటే మ్యాచ్ అవుద్ది. ఓకే, ఎస్ స్టాండ్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఎస్ స్టాండ్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ Q ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ N. Q ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ N అంటున్నాడు. ఒక నిమిషం చూడండి. ఇమిడియట్ నైబర్ ఆఫ్ N అంటే వాళ్ళిద్దరు అటన్నా రావాలి, ఇటన్నా రావాలా చూద్దాం. ఓన్లీ 1 పర్సన్ స్టాండ్ బిట్వీన్ Q and P. ఓన్లీ 1 పర్సన్ స్టాండ్ బిట్వీన్ Q and P అంటే దట్ మీన్స్ ఇక్కడైతే ఇలా రావాలా, ఇక్కడైతే ఇలా రావాలా. N and Q సో మనకేంటంటే నైబర్గా రావాలన్నాడు యాక్చువల్గా. సో Q ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ N అన్నాడు కాబట్టి ఈ ప్లేస్లో N రావాలా. ఇక్కడ ఛాన్స్, ఇటు కూడా ఛాన్స్ ఉంది, బట్ అటు ఉంచండి. తర్వాత ఓన్లీ 1 పర్సన్ స్టాండ్ బిట్వీన్ Q and P. O స్టాండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ S. O స్టాండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ S అంటే ఈ ప్లేస్లో O రావాలి. సెకండ్ టు ద రైట్ ఆఫ్ S ఇక్కడ అవకాశం లేదు, సో ఫెయిల్, అరేంజ్మెంట్ ఫెయిల్. సో 1 2 3 4 5 6 7 S R O T దెన్ Q దెన్ N దెన్ P. అరేంజ్మెంట్ ఓవర్. నోట్ చేసుకోండి. అట్లా మనం సైమల్టేనియస్గా మనకి ఏంటంటే పాసిబిలిటీస్ ఎక్కడ 2 రకాల పాసిబిలిటీస్ ఉన్న 2 మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఏదో ఒక పాయింట్ దగ్గర మనకు క్వశ్చన్ కట్ అయిపోద్ది. ఓకేనా? ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ వర్కౌట్ చేసుకోండి మీరు. సో ఫస్ట్ క్వశ్చన్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఎస్టీ మనకేంటంటే ఎస్టీ మధ్య 2 పర్సన్స్ ఉన్నారు. OR కాన్సిక్యూటివ్, దెన్ TO కాన్సిక్యూటివ్, QT కాన్సిక్యూటివ్. ఓకేనా? నెక్స్ట్ NP కాన్సిక్యూటివ్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ అందరూ కూడా మనకేంటంటే కాన్సిక్యూటివ్ ఉన్నారు, బట్ వేరే ఏంటంటే మనకేంటంటే సో వీళ్ళ మధ్య పర్సన్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 22. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ స్టాండ్స్ అట్ ద ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. ఎక్స్ట్రీమెంట్స్ ఎవరు ఉన్నారు? SP ఉన్నారు. సో SP or PS ఏదైనా కావచ్చు. ఎస్, ఫిఫ్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్.
Question number 23. Which of the following is true about R అన్నాడు. R stands second to the left of D. R stands second to the left of D. Yes, first option our answer. Okay, next. 24. What is the position of N from the right end of the line? Second to the right. So right in second person actually ga. ఇదిగోండి. Yes, second. From the right side, second person. So third option our answer. Next. Question number 25. What is the position of N with respect to T? N respect to T, second to the right. Yes, first option our answer. వన్స్ అరేంజ్మెంట్ ప్రాపర్గా చేసామంటే అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. అరేంజ్మెంట్ ఏమాత్రం రాంగ్ చేసామంటే మాత్రం కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి, కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అవడం ఛాన్స్ ఉంటుంది. అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూడా కండిషన్స్ అన్నీ కూడా మనకు సాటిస్ఫై అయినా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ఫాస్ట్గా. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 26. ఓకే, ఇది ఇండివిజువల్ క్వశ్చన్ అండి. లెటర్ సిరీస్, నథింగ్ బట్ లెటర్ సిరీస్. ఓకే, చూడండి. ఏ బిదేసి, డిదేసి, ఎఫ్డిఎస్జి, హెచ్డిఎస్ఐ అయి ఉండాలి కాబట్టి లాస్ట్లో అయి ఉండాలి కాబట్టి ఎలిమినేషన్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్. సో మనకు రెండు మిగిలిన సెకండ్ ఫస్ట్ లెటర్ చెక్ చేయాల్సిందే. జెడ్ వై చూడండి, జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ ఏముండాలా? వి ఉండాలా? విఐ అవర్ ఆన్సర్. సో ఫిఫ్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్. దిస్ ద ఇండివిజువల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఓకే, టెస్టిమోనియల్. ఇదిగో రాస్తున్నాను చూడండి. టెస్టిమోనియల్, TESTIMONIAL టెస్టిమోనియల్. 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం మనకేంటంటే 11 లెటర్స్ వర్డ్ ఇచ్చాడు. ఏం లేదండి, ఫార్మేషన్ ఆఫ్ వర్డ్ అనమాట, ఇంకేం లేదు. టెస్టిమోనియల్ అన్నాడు. సో మీనింగ్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్ స్టార్టింగ్ విత్ ఎల్. ఎల్తో స్టార్ట్ అవ్వాలంట. విచ్ ఇది థర్డ్, ఫోర్త్. థర్డ్ అంటే ఎస్, ఫోర్త్ అంటే టీ. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? నైన్త్ అన్నాడు. నైన్త్ అంటే ఐ. నెక్స్ట్ 11th అన్నాడు. సో ఎల్. ఎల్తో స్టార్ట్ అవ్వాలంట. ఎల్తో స్టార్ట్ అయ్యే సో వర్డ్ LIST లిస్ట్. ఓన్లీ వన్ సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్. ఒక్కటే మీనింగ్ఫుల్ వర్డ్ కానీ అయితే లాస్ట్ లెటర్ అన్నాడు. ఒకటి కన్నా కానీ ఎక్కువ వస్తే మనకి ఏంటంటే జెడ్ అన్నాడు. నో సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. యాక్చువల్గా అది కండిషన్. కండిషన్స్ మీకు తెలుసు. సో కాబట్టి ఆ కరస్పాండింగ్ లెటర్స్తో ఏంటంటే కొంతమంది అనుకోవచ్చు STIL స్టిల్ అని. STILL స్టిల్ వస్తుంది, కానీ వాడు అడిగింది మనకి ఎల్తో స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా అది కూడా ఎల్ 2 times వాడకూడదు, ఒక్కసారి వాడాలి. ఈచ్ లెటర్ ఓన్లీ వర్డ్స్. సో ఈచ్ లెటర్ యూజ్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్. ఓకేనా? కాబట్టి ఓన్లీ వన్ సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్. దట్ ఈస్ వై లాస్ట్ లెటర్ ఈజ్ ఈక్వల్ టీ. అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో క్వశ్చన్ నెంబర్ 28 దగ్గర నుంచి ఒక్క నిమిషం చూడండి. క్వశ్చన్ నెంబర్ 28 దగ్గర నుంచి మనకు సిలాజిమ్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్, ఇవి కూడా గ్రూప్ క్వశ్చన్స్ చెక్ చేద్దానండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, సమ్ డైలాగ్స్ ఆర్ సెంటెన్సెస్. ఇదండి, సమ్ డైలాగ్స్ ఆర్ సెంటెన్సెస్, సమ్ సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్. ఓకే, దట్స్ ఆల్. ఆన్సర్కి వెళ్దాం. ఫస్ట్ నో డైలాగ్. సో చూడండి, నో డైలాగ్ ఈ స్టేట్మెంట్ అన్నాడు. ఇక్కడ డైలాగ్ ఉంది, స్టేట్మెంట్ ఉంది. డైలాగ్కి స్టేట్మెంట్కి డైరెక్ట్గా రిలేషన్ లేదు, అందువల్ల మనం డైరెక్ట్గా నో అని చెప్పలేం. కాబట్టి 1 does not follow. సెకండ్ చూద్దాం. అట్లీస్ట్ సమ్ స్టేట్మెంట్స్ ఆర్ సెంటెన్సెస్. స్టేట్మెంట్కి సెంటెన్స్కి మధ్య బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. దట్ ఈస్ వై ఓన్లీ 2 follows. 1 does not follow. ఓ చిన్న షార్ట్ కట్. వితౌట్ ఎనీ నెగటివ్ స్టేట్మెంట్స్ దెర్ ఇస్ నో నెగటివ్ ఆన్సర్. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. ఇఫ్ వన్ స్టేట్మెంట్ ఈస్ నెగటివ్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి నెగటివ్, అదర్వైజ్ నో నెగటివ్ ఆన్సర్. సో స్టేట్మెంట్లో నెగటివ్ లేకుండా కంక్లూజన్ నెగటివ్ రాకూడదు. రావచ్చు, ఎప్పుడు రావచ్చు అంటే కాంట్రడిక్షన్ రావచ్చు, డైరెక్ట్గా రాకూడదు. దట్ ఈస్ వై 1 does not follow, ఓన్లీ 2 follows. కంక్లూజన్ 2 follows. కంక్లూజన్ 2 ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి యాక్చువల్గా. సో 4th ఆప్షన్లో ఉంది. ఓకేనండి. ఎస్. సెకండ్ క్వశ్చన్, 29th క్వశ్చన్. ఆల్ నాబ్స్ ఆర్ హ్యాండిల్స్. హ్యాండిల్స్. సమ్ హ్యాండిల్స్ ఆర్ లాక్స్. అలా ఉండాలి డయాగ్రామ్. ఇప్పుడు చిన్న షార్ట్ కట్ చెప్తాను. సెకండ్ ఆన్సర్ ఏమన్నాడు? ఆల్ అన్నాడు. ఒక చిన్న షార్ట్ కట్. ఆల్ అనే ఆన్సర్ రావాలంటే స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉండి బై డిఫాల్ట్ మిడిల్ టర్మ్ కనెక్ట్ అవ్వాలి. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. స్టేట్మెంట్లో 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో లేకుండా ఆల్ అనే యూనివర్సల్ ఆన్సర్ రాకూడదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్. 2 does not follow. 1 చూద్దాం. అట్లీస్ట్ సమ్ లాక్స్ ఆర్ హ్యాండిల్స్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. లాక్స్ కి హ్యాండిల్స్ కి లాక్స్ మధ్య బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్. దట్ ఈస్ వై. సో ఓన్లీ కంక్లూజన్ 1 follows. ఓన్లీ కంక్లూజన్ 1 follows.
Question number 30. Some reds are colors. Colors. No color is rock. No color is rock. Okay. First conclusion. At least some colors are red. Some red are colors అయితే conversion some colors are red. Obviously right. Obviously right. One follow. No red is rock. No red is rock అని రెడ్ కి రాక్ కి డైరెక్ట్ గా రిలేషన్ చెప్పలేదు, అందువల్ల చెప్పలేం. కానీ ఇండైరెక్ట్ గా ఏమొస్తుందంటే సమ్ రెడ్స్ ఆర్ నాట్ కలర్స్ అనే ఆన్సర్ కనెక్ట్ అవుతుంది, కానీ నో రెడ్ ఈజ్ రాక్ అని మాత్రము కనెక్ట్ చేయలేము. ఈ డయాగ్రామ్ ద్వారా ఏమొస్తుందంటే రెడ్ కి రాక్ మధ్య కొన్ని రెడ్స్ కలర్స్ అవుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. ఏ కలర్ కూడా రాక్ అన్నప్పుడు సమ్ రెడ్స్ ఆర్ నాట్ రాక్ అని ఆన్సర్ వస్తుంది, కానీ నో రెడ్ ఈజ్ రాక్ అనే ఆన్సర్ రాదు. సో 2 డస్ నాట్ ఫాలో, ఓన్లీ 1 ఫాలోస్. ఎక్కడ చూసుకోండి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. No point is grade. ఓకే, ఆల్ గ్రేడ్స్ ఆర్ మార్క్స్. ఇలా కూడా ఇలా డ్రా చేయొచ్చు, ఇంకా ఎలా డ్రా చేయొచ్చు చూపిస్తాను చూడండి. నో పాయింట్ ఈస్ గ్రేడ్, ఆల్ గ్రేడ్స్ ఆర్ మార్క్స్. ఈ మార్క్స్ అనే సర్కిల్ దాన్ని ఓవర్లాప్ చేస్తూ, దాన్ని మాత్రమే ఓవర్లాప్ చేయాలని వాడు చెప్పలేదు, దాన్ని ఓవర్లాప్ చేసుకుంటూ దీని ఇంటర్సెక్షన్ కూడా చేయొచ్చు. ఇలా ఉంటే వీటి మధ్య సమ్ అనే ఆన్సరు, ఇలా ఉంటే వీటి మధ్య నో అనే ఆన్సరు. రియల్గా ఈ నో కరెక్ట్ కాదు, ఈ సమ్ కరెక్ట్ కాదు. ఈ నో అనేది డెఫినెట్ కాదు, ఈ సమ్ అనేది డెఫినెట్ కాదు. ఈ రెండు కానీ ఆన్సర్ ఛాయిస్లో ఉంటే ఎదర్ ఆఫ్ ది కేస్ కాంట్రడిక్షన్, దిస్ ఇస్ ద కాంప్లిమెంటరీ పెయిర్. సో ఆన్సర్ ఎదర్ 1 or 2. సో మార్క్స్ ఆర్ పాయింట్స్, నో మార్క్ ఈస్ పాయింట్. సో దీస్ ఆర్ ఏంటంటే కాంట్రడిక్షన్, కాంప్లిమెంటరీ పెయిర్. ఎదర్ 1 or 2 ఆన్సర్. ఎక్కడ నుంచి చెక్ చేసుకోండి ఆన్సర్, ఎదర్ 1 or 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఆల్ మెయిల్స్ ఆర్ మెసేజెస్. Messages. All messages are letters. Messages are letters. First answer. All mails are letters. Yes, obviously right. Then at least some letters are messages. All messages are letters అయితే కన్వర్షన్ లో some letters are messages. All connect అయిన దగ్గర some వచ్చేస్తూ ఉంటాం, some connect all రాదు. So some is the part of all. That is why both conclusion 1 and 2 follow. రెండు ఫాలో అవుతున్నాయి. Yes, 1 follow, 2 follow. Both 1 and 2 follows. Next. So 33 question. How many meaningful English words can be made with the letters? So SEPF. SEPF తో యాజ్ ఫార్ యాజ్ ఏ నో నాకు తెలిసైతే మాత్రము మీనింగ్ఫుల్ వర్డ్ లేదు. నో సచ్ వర్డ్ కెన్ బి ఫార్మ్డ్. సో దట్ ఈస్ మై ఆన్సర్, నన్. ఈ ఆన్సర్ పెట్టాలంటే చాలా ధైర్యం రావాలి యాక్చువల్గా అనమాట. ఓకేనా? ఆ కరస్పాండింగ్ లెటర్స్ అయితే మాత్రం నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ నో మీనింగ్ఫుల్ వర్డ్స్. ఓకేనా? నెక్స్ట్ అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 34. ఓకే, 34 నుంచి క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ మనకి ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్. చాలా చిన్న క్వశ్చన్ యాక్చువల్గా చేద్దానండి. సో మొత్తం 8 people ఇద్దండి. 8 people. ఎందుకు ఈ విధంగా 2 సర్కిల్స్ డ్రా చేసింది తెలుసు కదా. యాక్చువల్గా ఏ క్వశ్చన్ అయినా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఏదైనా కానీ మనకి అనలైటికల్ పజిల్లో ఏ క్వశ్చన్ అయినా 2 రకాల పాసిబిలిటీస్ మినిమం వస్తూ ఉంటాయి, ఒక్కోసారి 3 రకాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, చెక్ చేద్దానండి. ఏమన్నాడు మనకి 8 people ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ క్లోజ్ సర్కిల్, ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. ఓకే, వదిలేసండి అదంతా డేటా వదిలేసండి, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. దట్టు తెలుసు కదా డేటాలో కన్ఫర్మ్డ్ డేటా, డైరెక్ట్ డేటా, ఇండైరెక్ట్ డేటా, ఇంప్లైడ్ డేటా, సో నెగిటివ్ టు పాజిటివ్ డేటా, ఈ విధంగా మనకు డేటాస్ ఉంటాయి. వాటిలో మనం కన్ఫర్మ్డ్ డేటా ముందు ఇన్కార్పొరేట్ చేసుకొని దాని నుంచి ఇంటర్నల్గా లింకులు ఉంటే ప్రజెంట్ చేసుకోండి యాక్చువల్గా. ఓకే, జెడ్ సిట్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. 1 2 3 ఇక్కడ కూడా ప్రజెంట్ చేస్తాను చూడండి. జెడ్ సిట్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. 1 2 3. ఓకే, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ జెడ్ అండ్ ఏ. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ జెడ్ అండ్ ఏ. అటు వెళ్ళాను నేను, మీకు డౌట్ రావచ్చు, సార్ ఇటు రావచ్చు కదా. ఎస్, అందుకే ఇంకో పాసిబిలిటీ ఇదిగోండి. ఇదన్నా కరెక్ట్ అవ్వాలి, అదన్నా కరెక్ట్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదైనా ఫైనల్గా ఒకటే కరెక్ట్ అవుద్ది. ఓకే, సో నెక్స్ట్ ఏమంటున్నాంటే ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ జెడ్ అండ్ ఏ. ఓకే, ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ డి ఈ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ ఏ. థాట్ టు ద రైట్ ఆఫ్ ఏ డి అన్నాడు. 1 2 3 1 2 3 డి. ఇక్కడ కూడా థాట్ టు ద రైట్ ఆఫ్ ఏ 1 2 3 డి. ఓకే,
ఓన్లీ 3 people sit between D and E. 3 people అంటే quite opposite. X is thought to the left of E. 1, 2, 3. Thought to the left of E. 1, 2, 3. Thought to the left of E. Next, only 3 people sit between D and E. X is thought to the left of E. B is an immediate neighbor of X. B is an immediate neighbor of X అంటే ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం లేదు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? అరేంజ్మెంట్ ఫెయిల్. అరేంజ్మెంట్ మనకేంటంటే సో అరేంజ్మెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఈ డేటాలో మనకు మిగిలిన పర్సన్ ఎవరు? ఓన్లీ 1 place 1 person. హూస్ దట్ ఫెలో? వై. అరేంజ్మెంట్ ఓవర్. ఇలా ఎట్ టైం మనం ఏంటంటే అవకాశం ఉంటే 2 రకాల పాసిబిలిటీస్ అయితే క్వశ్చన్ ఒక్కసారే మనకు కట్ అయిపోద్దండి యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హూ ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ వన్ హూ ఈస్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అంటే డి. దెన్ అండ్ ద వన్ హూ ఈస్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ అంటే సి. డికి సికి మధ్యలో ఎవరున్నారు? వై ఉన్నారు. ఎస్. అవర్ ఆప్షన్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దెన్ క్వశ్చన్ నెంబర్ 35. వాట్ ఈస్ బీస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు వన్ హూ ఈస్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. సికి ఇమీడియట్ రైట్ వై. ఆ దగ్గర నుంచి బి పొజిషన్ 1, 2, 3 థర్డ్ టు ద రైట్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. వన్స్ అరేంజ్మెంట్ మనం ప్రాపర్గా చేసామంటే టోటల్ అన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. 4 of the following 5 ఆర్కల్ అన్నాడు. వైఎక్స్ అన్నాడు. వైకి ఎక్స్కి యాంటీ క్లాక్ డైరెక్షన్లో 1 person. ఈకి సికి యాంటీ క్లాక్ డైరెక్షన్ 1 person. ఏకి డికి ఇద్దరున్నారు. బికి ఈకి ఎస్ 1 person యాంటీ క్లాక్ వైజ్. జెడ్ నుంచి ఏ 1 person యాంటీ క్లాక్ వైజ్. ఎస్. అవర్ ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇచ్చిన 5 ఆప్షన్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ ఏ నలుగురైనా కానీ ఏ 4 ఎలిమెంట్స్ అయినా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉన్న ఆన్సర్. సో రైట్. 37. How many people are sitting between A and E when counted in a clockwise direction starting from A? A నుంచి E clockwise direction ఎవరు లేరు. సో కాబట్టి ఆన్సర్ నన్. నెక్స్ట్ 38. ఓకే, గ్రూప్ క్వశ్చన్ అయిపోయింది. 38 చూడండి. హౌ మెనీ సచ్ పేర్స్ ఆర్ లెటర్స్ అన్నాడు. ఓకే, స్టెయిన్లెస్. ఇదండి స్టెయిన్లెస్. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ బోత్ ఆర్డర్స్ చెక్ చేయాల్సిందే. చేయాలి. కంటికి కనిపిస్తూ ఉంది ఎస్టీ కాన్సిక్యూటివ్ పేర్. ఇంకా ఎస్తో కానీ టీతో కానీ అసలు ఏమీ లేవు పేర్స్ మనం చెక్ చేసిన. టీతో కూడా ఏమి లేవు. ఏతో బిసిడిఈ ఏఈ ఒక పేరు. నువ్వు లెఫ్ట్ నుంచి రైట్ చెక్ చేసినా రైట్ నుంచి లెఫ్ట్ చెక్ చేసినా ఇంక ఏ పేర్స్ లేవు యాక్చువల్ అనమాట. ఓన్లీ 2 pairs. ఎస్టీ ఒక పేరు, ఏఈ ఒక పేరు. ఓన్లీ 2 pairs. అవర్ ఆప్షన్ ఈస్ 2. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 39. క్లవర్ ఈస్ కోడెడ్ యాస్. చూడండి కోడింగ్ డీకోడింగ్. CLEVER. క్లవర్ ఈస్ కోడెడ్ యాస్ DKFUFQ. అంటే ఏం చేశారంటే సికి డి అంటే +1, ఎల్కి కే అంటే -1, ఈకి ఎఫ్ అంటే +1, వికి యు అంటే -1. +1 మనం కూడా సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే ఒకసారి గమనించండి. అడిగింది పాలిష్ అన్నాడు. POLISH పాలిష్. దీనికి +1 అంటే క్యూ రావాలా. -1 +1 -1 -1 హెచ్ -1 అంటే లాస్ట్లో జీ ఉండాలా. క్యూ ఉండాలా, జీ ఉండాలా. క్యూజీ కాంబినేషన్ ఒకసారి చూడండి. ఒక్కసారి గమనించండి. ఒకసారి క్వశ్చన్ ఎప్పుడు కూడా పూర్తిగా వర్కౌట్ చేయొద్దు. రెస్పాన్స్ మీద డిపెండ్ అవ్వండి. ఆన్సర్ పికప్ చేయండి. క్యూతో స్టార్ట్ అయ్యి జీతో ఎండ్ అయిన ఆన్సర్. సో ఎలిమినేషన్. ఎస్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. వై డు టేక్ అన్నెసరీ రిస్క్. ఇలాంటి మనకు షార్ట్ కట్ ఉన్నప్పుడు అన్నెసరీగా క్వశ్చన్ అంతా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఏంటి? హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా రెస్పాన్స్ని అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా ఆన్సర్ మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కట్ అయిపోద్ది ఆన్సర్. ఓకే, దెన్ రీజనింగ్ సెక్షన్లో లాస్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్. ఓకే, షోల్డర్ అని ఇచ్చాడు చూడండి. SHOULDER షోల్డర్. ఏం చేయమన్నాడు? ఈయన ఈచ్ వవల్ ఇన్ ది వర్డ్ షోల్డర్ ఈ చేంజ్ టు నెక్స్ట్ లెటర్. వవల్కి నెక్స్ట్ లెటర్ అన్నాడు. ఓకే చూడండి, వవల్ నెక్స్ట్ లెటర్, వవల్ నెక్స్ట్ లెటర్, వవల్ నెక్స్ట్ లెటర్. కాన్సనెంట్ ప్రీవియస్ అన్నాడు. ప్రీవియస్ దెన్ ప్రీవియస్. ఆ తర్వాత ఉన్న వాటిని అన్నింటినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పెట్టమన్నాడు. కానీ మీరు రాయొద్దు, అన్నెసరీగా టైం వేస్ట్ రాయొద్దు. మొత్తం ఉండేది మనకి 2, 2, 4, 4+2 మొత్తం 8 లెటర్స్ ఉన్నాయి. అలా రాసిన తర్వాత ఏమన్నా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద 7th ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ నుంచి 7th అంటే రైట్ నుంచి 2nd కదా. సే ఎస్ ఆర్ నో. 8 లెటర్స్ ఉన్న వర్డ్లో లెఫ్ట్ నుంచి 7th అంటే రైట్ నుంచి 2nd కదా.
ఆల్ఫాబెటిక్ ఆర్డర్ పెట్టమన్నాడు. మీరు అరేంజ్ చేయొద్దు. ఉన్న వాటిల్లో బిగ్గెస్ట్ లెటర్ వి, దాని తర్వాత బిగ్గెస్ట్ లెటర్ ఆర్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ ఆర్. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. ఓకే, రీజనింగ్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ అర్థమెటిక్ పార్ట్లో నెంబర్ సిరీస్ ఉన్నాయి. అది మిస్సింగ్ నెంబరా రాంగ్ నెంబరా చూసి మనము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో నెక్స్ట్ ఎస్ 70, ఒక్క నిమిషం, 69 మంది కాదులే, 70. ఓకే, ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్లో అల్టిమేట్గా మనకి ఏంటంటే ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్లో, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఐబీపీఎస్లో కానీ ఎప్పుడైనా కానీ మనకి అల్టిమేట్గా మూడు రకాల లాజిక్ నడుస్తూ ఉంటాయి. ప్రాబ్లం నార్మల్గా ఉన్నప్పుడు డిఫరెన్స్ మోడలు, ఇర్రెగ్యులర్గా పెరుగుతూ ఉంటాయి మల్టిపుల్ మోడలు, ఆల్ ఆఫ్ సడన్ డౌన్ అయితే డివిజువల్ మోడలు. వీటితో పాటు సైమల్టేనియస్గా మనకి స్క్వేర్ నెంబర్లు, క్యూబ్ నెంబర్లు, ఇండైరెక్ట్ స్క్వేర్స్, ఇండైరెక్ట్ క్యూబ్స్ మనకి సో కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ప్రాబ్లం నార్మల్గా ఉన్నాయి. అందులో ఇచ్చింది మన క్వశ్చన్ ఏంటంటే రాంగ్ నెంబర్ అన్నాడు. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. క్వశ్చన్ ఎప్పుడైనా నార్మల్గా ఉంటే డిఫరెన్స్లో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్, లాస్ట్ డిఫరెన్స్ వచ్చింది మనకి ఏంటంటే 216 డిఫరెన్స్, 125 డిఫరెన్స్, 64 డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటంటే 6 క్యూబ్, 5 క్యూబ్, 4 క్యూబ్, నెక్స్ట్ 27 డిఫరెన్స్, దెన్ 2 క్యూబ్, దెన్ 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1, 2కి 1 యాడ్ చేసి ఎంత ఉండాలా? 3 ఉండాలా. బట్ ఎంత ఉంది? 4 ఉంది. దట్ ఈస్ వై 4 రాంగ్ నెంబర్. 4 ఈజ్ రీప్లేస్డ్ బై 3. సో డిఫరెన్స్లో పర్ఫెక్ట్ క్యూబ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. సో నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో వస్తుంది. చూడండి, దాని డిఫరెన్స్ ఎంత మనకి? 2.1కి మనకి సో ఎంత తగ్గించాడు చూడండి, -0.6, -0.6 ప్లస్ 1.2 ప్లస్ 1.2 మైనస్ -1.8, పర్ఫెక్ట్గానే ఉంది, -1.8. తర్వాత నెక్స్ట్ సో అంటే ఎంత వస్తుందంటే మనకి 0.6 వస్తుందన్నమాట. 0.6 అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం 1.8కి మనం ఏంటంటే 0.6 యాడ్ చేస్తే 2.4. కాబట్టి ఈసారి మనం ఏంటంటే +2.4 అంటే దట్ మీన్స్ ఏంటంటే చూడండి, 0.9కి 2.4 యాడ్ చేస్తే ఎంత ఉండాలా? యాక్చువల్గా 3.3 ఉండాలా. మరి ఎంత ఉంది? 3.5 ఉంది. దట్ ఈస్ వై రాంగ్ నెంబర్. 3.5 ఇస్ రీప్లేస్డ్ బై 3.3. ఈ ప్లేస్లో మనకి 3.3 ఉండాలా, బట్ 3.5 రాంగ్ నెంబర్. నెక్స్ట్ సో ప్రాబ్లం నార్మల్గా నడుస్తూ ఉంది. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ డిఫరెన్స్లో రావాలి యాక్చువల్గా. సపోజ్ చూడండి, ఫస్ట్ డిఫరెన్స్ 3, నెక్స్ట్ డిఫరెన్స్ 4, నెక్స్ట్ డిఫరెన్స్ 6, నెక్స్ట్ డిఫరెన్స్ 9. ఎప్పుడైనా కానీ ప్రాబ్లం ఫస్ట్ డిఫరెన్స్లో ఎస్టాబ్లిష్ కాకపోతే దెన్ యూ హ్యావ్ టు ఫాలో సెకండ్ డిఫరెన్స్. మళ్ళీ వెంటనే సెకండ్ డిఫరెన్స్, 1 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, దెన్ 4 డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 13 ఉండాలా. అంటే 26 + 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలా? 39 ఉండాలా. బట్ ఎంత ఉంది? 41 ఉంది. నెక్స్ట్ 39కి మనం నెక్స్ట్ మళ్ళీ చూడండి డిఫరెన్స్. సో 5 అంటే దట్ మీన్స్ 18. 39 + 18 ఈజ్ ఈక్వల్ 57. ఎస్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఓకేనా? సో అవర్ ఆన్సర్ ఈజ్ 41. 41 ఈజ్ రీప్లేస్డ్ బై 39. నెక్స్ట్ క్వశ్చన్ 73. చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి ఎప్పుడైనా కానీ ప్రాబ్లము పెద్ద నెంబర్కి ఇర్రెగ్యులర్గా డ్రాస్టింగ్గా పెరిగిందంటే, డ్రాస్టింగ్గా పెరిగిన ఏ క్వశ్చన్ అయినా కానీ మనకు మల్టిపుల్లో కనెక్ట్ అవుతుంది. అప్రాక్సిమేషన్ 400, 6 టైమ్స్, 5 టైమ్స్, 4 టైమ్స్, 3 టైమ్స్, 2 టైమ్స్, 1 టైమ్. ఓకేనా? 5 × 1 -1 × 2 -2 7 × 3 -1 ఏనండి, -1 టోటల్ -1 × 1 -1 × 2 -1 × 3 -1 × 4 -1. ఎస్, 79 మ్యాచ్ అయిపోయింది. దెన్ × 5 -1. ఒక్కసారి చూడండి, 3 అంటే మనకి ఏంటంటే 79 × 5 ఎంత? సో 5 × 9 = 45. -1 ఈజ్ ఈక్వల్ 4 ఉండాలి యూనిట్ డిజిట్లో, 6 రాకూడదు. మొత్తం మల్టిపుల్ చేయొద్దు అన్నెసరిగా, ఒక యూనిట్ డిజిట్ క్రాస్ చెక్ చేయని ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. 396 రాంగ్ నెంబర్. ఎందుకంటే ఇక్కడ మనం మల్టిపుల్ చేస్తే 5 × 9 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే 45, 5 7 35 ఈజ్ ఈక్వల్ 395, -1 ఈజ్ ఈక్వల్ 394 ఉండాలి, బట్ 396. దట్ ఈస్ ద రాంగ్ నెంబర్. ఇట్లా ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్లో మనకి ఏంటంటే ప్రాబ్లం డిఫరెన్స్ కాన్సెప్టా, మల్టిపుల్ కాన్సెప్టా, డివిజిబుల్ కాన్సెప్టా, లేదంటే ప్రైమ్ నెంబర్లా, స్క్వేర్ నెంబర్లా, క్యూబ్ నెంబర్లా, ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఏమైనా క్వశ్చన్ ఉందో చూద్దాం. నో, ఇది మన కాదు, మనకు అనవసరం, మనం చేయలేము. ఓకేనా? థ్యాంక్ యూ.